అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిహెర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి జూలై 16th రోజు వ్లాగ్ అనమాట. మీరు ముందు రోజు వ్లాగ్ కనుక చూసుంటే కనుక మేమైతే బయటికి వెళ్ళి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవైతే తీసుకొచ్చాము. యాక్చువల్లీ అయితే కేక్ కూడా తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోలేదు. అలాగే కొంచెం బడ్జెట్ కూడా తక్కువ అయితే ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి కేక్ అదంతా అయితే తీసుకురాలేదు. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా వారి బర్త్డే అనమాట, జూలై 16th. ఇంకా స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అవి ఇద్దామని అయితే అవి తీసుకున్నాను నేను. మా మైకర్ స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజే ఇద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పుడు హడావిడి అయిపోవడం వల్ల తీసుకోలేదనమాట. సరేలే ఆయన బర్త్డే ఉంది కదా, ఆ రోజైనా ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆ రోజు కోసం అని చెప్పేసి బయటకి అయితే వెళ్ళి అవి అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న దోశ బ్యాటర్ అయితే తీసి బయట అయితే పెట్టానండి. నెక్స్ట్ ఇంకా కిటికీ విండోస్ ఇవైతే ఓపెన్ చేశాను అనమాట. ముందు రోజు నైటే మా మైగడికి కావాల్సినవన్నీ కూడా రెడీ అయితే చేసి పెట్టేశాను. ఈ బాక్సులు వాటర్ బాటిల్స్ ఇవన్నీ అయితే వాష్ చేసి పక్కకైతే తీసి పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ ముందు రోజే స్టవ్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పడుకునే ముందే. ఇంకా అందుకని చెప్పేసి నాకు పని ఏమీ లేదనమాట. ఇంకా ఫస్ట్ లేచిన వెంటనే ఫస్ట్ టీ అయితే తాగేసేయాలి నేను బ్రష్ చేసుకోగానే. ఇంకా అందుకని చెప్పేసి టీ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ స్టవ్ మీద. ఇంక ఈరోజు వచ్చేసి నేను మా అమ్మాయి గారితో పాటు స్కూల్కి అయితే వెళ్తున్నానండి. మా అమ్మాయి గారిని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి నేను. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వాడితో పాటు నేను కూడా ఫాస్ట్గా రెడీ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి పొద్దున్నే లేచానమాట. ఇంక ఇదిగోండి ఫస్ట్ డికాషన్ అంతా మరిగించిన తర్వాత ఇంక అప్పుడైతే పాలేస్తున్నాను. టీ ఇలా పెట్టి చాలా రోజులు అయితే అయిపోయిందండి. నేను ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో టీ ఎప్పుడైనా పెట్టుతున్నాను అంటే కనుక అన్నీ వేసేసి అప్పుడైతే మరిగిస్తున్నాను అనమాట. ఇంక ఈసారి అయితే అలా చేయకుండా ఒక్కొక్కటి ఫస్ట్ డికాషన్ మరిగిన తర్వాత అప్పుడైతే పాలు వేసి అది కూడా మరిగించాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఆ పక్కనే ఉన్న స్టవ్ మీద అయితే ఫస్ట్ వెన్నీళ్ళు అయితే పెట్టేశాను వాడి కోసం అని చెప్పేసి. డాడీ అయితే భోజనానికి రానని అయితే చెప్పారనమాట. ఇంకా మా కోసమే భోజనం అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా నేనైతే ఇక్కడ టమాటా రైస్ అయితే చేసేస్తున్నానండి, అందరికీ సరిపోతుంది కదా అని చెప్పేసి మా మైగడికి అలాగే మాకు కూడా. ఇంకా నేను పెట్టిన టీ అయితే కాగిపోయిందనమాట. ఇంకా నేను టీ అయితే కప్లో వేసేసుకుంటున్నాను. టీ తాగిన తర్వాత ఇంకా మిగతా పనులు ఏమైనా అయితే ఉంటే చూద్దామని చెప్పేసి పనులు ఉన్నాయి. ఇంకా పనులన్నీ చేసేదానికంటే ఫస్ట్ అయితే టీ తాగేసేయాలి కదా. ఇంకా టీ అయితే తాగేస్తున్నాను. దానికంటే ముందు ఒక కప్పు నీళ్ళు అయితే తాగేసాను అనమాట. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత బయట మెట్ల మీదకి అయితే వచ్చి కూర్చుని ప్రశాంతంగా 3 అయితే తాగేసానండి. నాకు మార్నింగ్ కాఫీ లేదంటే టీ ప్రశాంతంగా అయితే తాగితేనే నచ్చింది అది. ఇంకా లేదంటే మళ్ళీ ఈవినింగ్ వరకు డిస్టర్బింగ్గానే ఉంటుంది అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసిన తర్వాత టమాటా రైస్కి కావాల్సిన టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నానండి. రైస్ అయితే ముందే కడిగేసి అయితే నానబెట్టేసాను కదా. పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేసి ఇంకా తాలింపు అంతా అయితే వేసానండి. మసాలా దినుసులు ఈ టమాటాలు ఇవన్నీ కూడా అయితే వేసాను అనమాట. ఇంకా ఇవి మగ్గేలోపు చట్నీ ప్రాసెస్ అయితే చూసేద్దాం అని చెప్పేసి ఇంకా చట్నీ కోసం అని చెప్పేసి ముందే నేను పల్లీలు ఇవన్నీ అయితే వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇంక ఇవి అయితే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అయితే వేయించేసానండి. ఇంకా అవేమీ అయితే మీకు చూపించలేదనమాట. ఇంక ఇక్కడ ఇదిగోండి పొట్నాలు కూడా వేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్న ఈ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకొకేసారి మిక్సీ పట్టేద్దాం అని చెప్పేసి. ఇంకా ఇందులో చింతపండు వేయడం అయితే మర్చిపోయానండి. ఇంకా మధ్యలో అయితే గుర్తొచ్చిందనమాట. మిక్సీ అంతా పట్టేటప్పుడు మధ్యలో గుర్తొస్తే ఇంకొంచెం చింతపండు అయితే కూడా వేసేసి మిక్సీ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ దీన్ని అయితే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఎప్పుడైనా తక్కువ చట్నీ చేశానంటే కనుక మిక్సీ జార్లోనే ఉంచేస్తాను, కడిగేస్తాం కదా అని చెప్పేసి. లేదా ఎక్కువ చట్నీ చేశానంటే కనుక ఇలా బౌల్లోకి అయితే తీసేస్తాను అనమాట. ఒకవేళ మిగిలినా సరే అలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయచ్చు కదా అని చెప్పేసి. ఇంకా అంతకుముందు ఒకసారి చేసినప్పుడు అయితే చట్నీలో ఎక్కువ వాటర్ అయితే వేసానండి. ఇంకా అప్పటి నుంచి చూసుకుని కొంచెం నీళ్ళు అయితే వేసుకుని ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టుకుంటానమాట. ముందు రోజు వేసిన దోశ బ్యాటర్ అయితే పొద్దున్నే తీసి బయట అయితే పెట్టేశాను కదండి. ఇంకా దానికి ఇప్పుడు టైం అయితే వచ్చిందనమాట. ఇంకా దీన్ని తీసి సాల్ట్ వాటర్ ఇదంతా కలిపే టైం అయితే వచ్చింది. ఇంక ఇక్కడ సాల్ట్ ఇలాగే వాటర్ అయితే కలిపేసుకుని దోశ బ్యాటర్ కూడా కలిపేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా దీన్ని అయితే మిక్స్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ మధ్యలో నేను వంట చేస్తున్నాను కదండి, టమాటా రైస్ అయితే చేస్తున్నాను. టమాటా రైస్ చూసుకుంటూనే పనులన్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట. టమాటా రైస్ రెసిపీ అదంతా ఏం నేను చూపించలేదు ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి.
ముందు దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ అన్నీ వేసాను. ఇంకా టమాటా రైస్ కూడా రెడీ అయితే అయిపోయిందనమాట. ఇంకా మా మైగడికి స్నానం చేపించేసి ఫ్రాక్ అయితే వేస్తానండి. ఇంకా వాడికి లంచ్ బాక్స్ అయితే పెట్టేసే టైము. స్నాక్స్ అయితే పెట్టేశాను అనమాట ఆల్రెడీ. ఇంక ఇక్కడ దీనికైతే లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఇదైతే పెట్టేశాను, టమాటా రైస్ పెట్టేసి అలాగే కొంచెం పెరుగైతే వేసాను. ఇంక ఇక్కడ స్నాక్స్ కోసం అని చెప్పేసి బ్రెడ్ జామ్ అదంతా కూడా ముందే అప్లై చేసి ఇలాగ 4 ముక్కలుగా అయితే కట్ చేశాను అనమాట. ఇంకా స్నాక్స్ బ్యాగు, లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తాను. మా మైగడిని రెడీ చేసేసిన తర్వాత వాడికైతే టిఫిన్ వేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా టిఫిన్ అయితే తినేసి ఇంకిద్దరం అయితే రెడీ అయిపోయామండి. ఇంకా మా మైగడిని స్కూల్కి పంపిస్తూ నేను కూడా వెళ్దామని చెప్పేసి అయితే వాడితో పాటు నేను రెడీ అయ్యాను అనమాట. మా ఇద్దరితో పాటు ఈరోజు మా చెల్లి కూడా వస్తుంది స్కూల్ దగ్గరికి వచ్చేసి. ఇంక ఇక్కడ వాళ్ళిద్దరూ ముందైతే వెళ్తున్నారు. మా జోష్న అయితే రోడ్ వరకు వచ్చిందనమాట. ఇంకా నేను చెల్లి కలిసి మా మైగని తీసుకుని ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇంకా వాడికి స్కూల్ బ్యాగ్ చూసి తెలిసిపోయిందనమాట స్కూల్కి వెళ్తున్నాం అని చెప్పేసి. ఇంకా చూడండి ఫేస్ ఎలా పెట్టాడో, చాలా డల్గా అయితే ఫేస్ పెట్టేశాడు స్కూల్కి వెళ్తున్నాం అని చెప్పేసి. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎంత ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అంతేనమాట. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయితే ఏడ్చాడు అక్కడ ఉండనని చెప్పేసి. కానీ క్లాస్ టీచర్తో బిస్కెట్స్ అయితే ఇప్పించామన్నమాట. క్లాస్ టీచర్ కూడా ఉన్నారు అక్కడ. ఇంకా క్లాస్ టీచరే ఒక్కొక్క పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి మా మయ్యతో బిస్కెట్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం సేపు మంచిగానే ఉన్నాడనమాట ఏడవకుండాని. ఇంకా మేమైతే బిస్కెట్స్ అలాగే చాక్లెట్స్ కూడా తీసుకెళ్ళామండి. చాక్లెట్స్ అయితే ఎలా లేదని చెప్పారు. ఇంకా మాకు ఫస్ట్ టైం కదా, మేడంకి అంత అడగలేదనమాట చాక్లెట్స్ ఎలా ఉన్నాయి లేదని చెప్పేసి. ఇంకా అడగకుండానే తీసుకున్నాము. ఇంకా ఎలా లేదని చెప్పేసరికి ఇంటికైతే తీసుకొచ్చాము. ఇంకా బిస్కెట్స్ అన్నీ ఇచ్చేసరికి వాడైతే కూల్ అయిపోయాడండి. కలిసి అయితే వెళ్ళి మా మహిగాని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తామండి. ఇంకా బిస్కెట్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా నాకు ఈరోజు ఇంకొక ప్లాన్ అయితే ఉంది. మా అక్క వాళ్ళ ఆయనకి చేయికి దెబ్బ అయితే తగిలిందనమాట. ఆయనకి ఆల్మోస్ట్ దెబ్బ తగిలి 2-3 వీక్స్ పైన అయిపోయింది. మేమైతే అప్పటి నుంచి వెళ్ళలేదు. మా మహిగడి గుంటలోకి బాగోపోవడం, తర్వాత వర్షాలు, ఎండలు, ఇంకా మా మహిగడి బర్త్డే, స్కూల్ హడావిడి ఇదంతా ఉండడం వల్ల ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంక వెళ్ళకపోయేసరికి ఈరోజు అయితే వెళ్దామని చెప్పేసి అంది మా మేనత్త, అంటే మా మావయ్య వాళ్ళ ఆవిడనమాట. వెళ్దామని చెప్పేసరికి ఇంక నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంక అక్కడ నుంచి నేను మా అత్త అయితే కలిసి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. ఇంకా అందుకని చెప్పేసి మా చెల్లిని అయితే మా ఇంటి దగ్గరే ఆటో దిగిపోయింది. ఇంక నేనైతే డైరెక్ట్గా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చేస్తున్నాను అనమాట. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తలు అయితే ఆటో మాట్లాడేశారంట డైరెక్ట్గా వాళ్ళ ఇంటి వరకు. ఇంకా ఆటో ఎక్కేసి అయితే వెళ్ళిపోతాము. నేను ఎంత దూరం నడిచి వచ్చానో చూడండి, అంత దూరం అయితే నడుచుకుంటూ వచ్చాను. ఇంకా అత్తాల ఇంటికి అయితే వచ్చానండి. ఇంకా మార్నింగే హెడ్ బాత్ చేశాను కదా, అప్పుడు హెయిర్ ఆరలేదని చెప్పేసి లూజ్ హెయిర్ వేసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత జడ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ మా అత్త అయితే తాటిగారులు అయితే ఆర్డర్ చేసిందండి ఆన్లైన్లో. అవి అయితే వచ్చాయన్నమాట. టేస్ట్ చేశాను. నేను ఇది సెకండ్ టైం ఏమో తినడము. తాటిగారులు చాలా చాలా బాగున్నాయి అనమాట. నేను చెప్తున్నాను, మన ఇంట్లో చేసుకునేవి మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నారు, మీరే ఇలా చేస్తే మరి మేమేం చేయాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాను. నాకు భలే నచ్చాయి అనమాట. ఒక 2-3 తినేసాను నేనే అలాగా కూర్చొని. ఇంకా ఆటో అయితే వచ్చిందనమాట. ఇంక అక్కడికైతే వెళ్ళిపోయామండి. అక్కల ఇంటికంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఒక 1/2 అవర్ ఏమో అక్కడ ఉన్నాము. ఇంకా మళ్ళీ ఏ ఆటోలో అయితే వెళ్ళామో అదే ఆటోలో అయితే రిటర్న్ అయిపోయాము. ఆ బండి నాకు భలే అయితే నచ్చిందండి. అందుకని చెప్పేసి అయితే వీడియో తీశాను అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు మేము అత్తాల ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి అయితే వచ్చానమాట. నేను అక్కడ నుంచే ఇంటికి వచ్చేసరికి చెల్లెలు అయితే పనులు చేసుకుంటూ ఉన్నారు. మామయ్య గారిని అయితే వెళ్ళి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొచ్చానండి. వ్యాన్ అయితే మళ్ళీ ఎక్కించలేదనమాట ఈవినింగ్ టైంలో. ఇంటికంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేరే ఏదో ఫంక్షన్ ఉంది, వాళ్ళు రమ్మని అయితే చెప్పారు. ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మాయి గారిని అయితే రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా చెల్లెలు అయితే టీ అది పెడుతూ ఉన్నారనమాట. మార్నింగ్ నుంచి అటు ఇటు తిరగడం నాకు ఫుల్, ఇంకా ముందే కోల్డ్ అదంతా ఉందేమో, అది ఇంకా ఎక్కువైపోయేలా అయితే అనిపించింది అనమాట. ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడే కొంచెం సేపు అయితే ఉండి ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకుని అయితే వచ్చామన్నమాట. మళ్ళీ అందరము కూడా ఇంటికి. మా ఇంటి నుంచి ఫంక్షన్ జరిగే ఇల్లు ఎంత దూరమో కాదండి, కొంచెం దూరమే అనమాట. ఒక 2 ఇల్లులు దాటిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ అయితే నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ మా అమ్మగారు చెల్లి అయితే నడుచుకుంటూ వస్తున్నారనమాట. వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక తాంబూలం అయితే ఇచ్చారు, ఇవి జాకెట్ పీస్ ఇవన్నీ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత
ఫుల్ నీరసమనమాట. నాకు అర్థమైపోయింది ఇంకా కోల్డ్ అదంతా ఎక్కువైపోతుందని చెప్పేసి. ఇదంతా వచ్చేసి జూలై 16th. మరి మీరు ఈ వ్లాగ్ ఇప్పుడు చూస్తారో ఏంటి అనేది అయితే నాకు తెలీదు. నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా నాకైతే తెలీదు. అప్పటి నుంచి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే నాకు కొంచెం పర్వాలేదన్నమాట. మేబీ ఇంకా కొంచెం అలానే ఉంది, నాకు వాయిస్ కొంచెం డిఫరెంట్ అయితే తెలుస్తుంది. కానీ మరి మీకేమనిపిస్తుందో నాకైతే కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా బిస్కెట్స్ అయితే ఇచ్చాము. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు రిటర్న్లో మా చెల్లి అయితే ఇంటి దగ్గర ఆటో దిగిపోయింది. అంటే ఇంటి రోడ్ దగ్గర అయితే ఆటో దిగిపోయింది. ఇంకా నేను ఒకదాన్ని ఆటోలో అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. మా అక్క వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయితే అయింది. ఆయన చెయ్యి బాగలేదని చెప్పేసి ఇంకా ఆయన అయితే చూడడానికి వెళ్ళాము. అలాగే వాళ్ళకి పాప పుట్టిందనమాట. ఇప్పుడు ఆ పాపకి 3 months అయితే రన్ అవుతున్నాయి. ఇంకా అప్పటి నుంచి చూడడానికి వెళ్ళలేదని చెప్పేసి ఇంకా 2 పనులు అవుతాయని చెప్పేసి నేను మా అత్త ఇంకొక 2 చుట్టాలు కలిసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళి అక్కడైతే చూసేసి వచ్చేసాం మళ్ళీని. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే వాళ్ళని చూసేసి వచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఇంకా అక్కడే అత్త భోజనం అంతా ప్రిపేర్ చేసేస్తే భోజనం అయితే చేస్తాను. చాలా రోజుల తర్వాత చాలా పుల్లగా ఉన్న కూర అయితే తిన్నానమాట. కొంచెం త్రోట్ పెయిన్ అదంతా ఉంది, అయినా సరే మా ఇంట్లో ఎవరు పులుపు అయితే తినరు. ఇంకా అక్కడైతే పచ్చిరొయ్యలు, మామిడికాయ, అలాగే వంకాయ వేసి చేసింది. భలే పుల్లగా ఉంటే నేనైతే చాలా తినేసిన తర్వాత అప్పటికి 1:30 కల్లా తినేసాం అనమాట. ఇంక ఇంటికి వచ్చేద్దామంటే ఫుల్ ఎండగా ఉందని చెప్పేసి నేనైతే బయలుదేరి రాలేదు. ఇంకా మావయ్యని తీసుకెళ్దామంటే మావయ్య బైక్ ఏమో రిపేర్కి ఇచ్చారంట. ఇంకా అందుకని చెప్పేసి మావయ్య కూడా తీసుకురాలే. ఇంక ఈలోపు టైం అయితే అయిపోతుంది. మా మహిగాని ఈరోజు ఫుల్ డే అయితే ఉంచుతాం అనుకున్నాను, కానీ నేనే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను. తీరా చూస్తే అక్కడే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ప్రిన్సిపల్ మేడంకి అయితే ఫోన్ చేసి చెప్పాను అనమాట. మేడం మీరు వ్యాన్లో పంపించేసేయండి పాపని, నేను రిసీవ్ చేసేసుకుంటాను ఇంటి దగ్గర అని చెప్పేసి ప్రాపర్ అడ్రస్ అదంతా చెప్పాను. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి అన్నాడు, అన్నీ చెప్పాను. ఆమె ఓకే అన్నది. ఇంకా ఈలోపు డాడీకి అయితే ఫోన్ చేస్తే డాడీ వచ్చి నన్ను అయితే ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చేసేసరికి 3:20, 3:30 అలా అయితే అయ్యిందనమాట. ఇంకా అలా అయిన తర్వాత కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యేసరికి 4 అయితే అయిపోయింది. 4 అయిన తర్వాత ఇంక లేచాము. ఇంకా మా ఇంటి దగ్గర అబ్బాయి అయితే వస్తాడు అనిపించుకుని మేము ఇంకా రోడ్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి వాడు మాకు ఎదురొచ్చేస్తున్నాడు అనమాట. ఎదురొచ్చేస్తుంటే ఏదిరా మహి ఏది అని చెప్పేసి అడిగేసరికి మహి అక్కడే ఉంది, నేనేమి నా వ్యాన్లో ఎక్కలేదని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా వెంటనే ప్రిన్సిపల్ మేడంకి ఫోన్ చేస్తే మేడం సెకండ్ ట్రిప్లో పంపిద్దాం అంటే ఆ అబ్బాయి వచ్చేసాడు మేడం, సెకండ్ ట్రిప్లో అయినా సరే పంపించేస్తాము, లేదంటే మీరే వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఇంకా తెలిసిన అబ్బాయి ఉంటేనే వాడు ఎక్కుతాడో లేదనేది నాకైతే అవుట్. ఇంకెవరో తెలియదు కదా అని చెప్పేసి ఇంకా తమ్ముడు చూస్తే కరెక్ట్ టైంకి అయితే తమ్ముడు ఉన్నాడు. ఇంకైతే వెళ్ళి ఇంటికి తీసుకొచ్చాం అనమాట. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత వాడిని చక్కగా కొంచెం సేపు ప్యాంపర్ చేసాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి స్కూల్లో ఉన్నాడు కదా, మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు వాడు స్కూల్లో ఉన్నాడంటే నాకు చాలా భయం వేసింది. అసలు ఉండడా అని చెప్పేసి అయితే కంగారు పడ్డాను. ఇంకా దేవుడి దయ వల్ల ఉన్నాడనమాట. ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. రేపు ముందు రోజు స్నానం అదంతా చేపిస్తారు కదా, ఇప్పుడు అంతా హల్దీ స్టైల్లో చేస్తున్నారు కదా, అదైతే ఉందన్నమాట. ఇంటికి దగ్గరే ఒక 2-3 ఇల్లులు దాటిన తర్వాత ఇక్కడ అదైతే ఉంటే వెళ్ళొచ్చాము. నేను ఇదంతా కూడా వాయిస్ ఓవర్లో కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏదైనా పని చేసుకుంటూ వాయిస్ ఓవర్లో కవర్ చేద్దాము, ఇదంతా మీకు బ్యాక్గ్రౌండ్లో స్టోరీ చెప్దాం అనుకున్నాను. కానీ అక్కడ ఫంక్షన్ జరుగుతుంది కదా, ఒకవేళ నేను ఇదంతా మీకు పని చేసుకునేటప్పుడు రన్నింగ్లో చెప్పాను అనుకోండి, ఇదంతా నేను ఇంత డీటెయిల్గా చెప్పలేను. ఏదైనా ఆ రోజు అయిందే పని చెప్పగలుగుతాం కదా, మళ్ళీ కొంతసేపు అయితే వాళ్ళు మ్యూజిక్ అంతా స్టార్ట్ చేసేస్తారని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేము ముగ్గురం వెళ్ళాము, చెల్లెళ్ళిద్దరము, నేను, మా జోస్న, నాన్నమ్మ అందరం వెళ్ళాము. కానీ చెల్లి మధ్యలో అయితే వచ్చింది, ఇంట్లో పని అయితే ఉంది, అక్కడ ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అమ్మాయికి అయితే స్నానం చేయించలేదు. ఫొటోస్ అవన్నీ తీసేసి తాంబూలం అంతా ఇచ్చారు. ఇంక తీసుకుని అయితే ఇంటికి వచ్చాము. చెల్లిలోపు అయితే గిన్నెలన్నీ కూడా కడిగేసింది. మా మహిగాడు చెల్లెళ్ళందరూ బయట అయితే ఆడుకుంటున్నారనమాట. చాలా మార్నింగ్ నుంచి అయితే చాలా ఎండగా ఉండి ఇప్పుడైతే ఎండ తగ్గింది. ఇంకా 7 అయితే అయింది, అయినా సరే సూర్యుడు ఇంకా పోలేదన్నమాట. ఇంకా అలానే కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు. రేపు అయితే మా మహిళను స్కూల్కి పంపించాలి అని అనుకోవట్లేదండి. ఇంటి దగ్గరలోనే ఫంక్షన్ అదంతా జరుగుతుంది కదా, ఆ హడావిడి అంతా చూసాడు అనుకోండి, ఇంకా వాడు ఏడుస్తూనే ఉంటాడు. మార్నింగ్ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఏడుస్తాడు. ఒకవేళ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత
అంటే హడావుడి ఎలాగ స్టార్ట్ అవుతుంది, సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు కనుక నేను స్కూల్కి తీసుకెళ్ళాను అనుకోండి, వాడు ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ నేను ఆ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఉండలేను అనమాట. వాడు ఏడుస్తున్నాడు, ఏడ్చుకుంటూ వెళ్ళాడని చెప్పేసి అయితే ఉండలేను. ఇంకా అందుకని చెప్పేసి ఎల్కేజీనే కదా, క్లాస్లో ఏం స్టార్ట్ చేయలేదు, స్లేట్ వరకే ఇస్తున్నారు, బుక్స్ ఇంకా అట్లు కూడా వేయలేదు. నైట్ వేసేద్దాం అనుకున్నాం కానీ అస్సలు ఓపిక అయితే అనిపించలేదు అనమాట. ఎలా అంటే హెడేక్ వస్తుంది, ఈ థ్రోట్ అంతా పెయిన్ అయితే వస్తుందన్నమాట. వాయిస్ చేంజ్ అయిపోయింది, కొంచెం కోల్డ్ అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అదంతా ఏమైకుండా పడుకున్నాం. మార్నింగ్ లేచినప్పుడు కూడా 6:30 అయితే అయిపోయింది. ఇంకా అదనమాట జరిగింది. ఇంక ఇప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. డాడీ కూరగాయలు ఏమి తెచ్చారా? కూరగాయలు ఏం లేవంట, ఉన్న కూరగాయలతోనే మేనేజ్ చేసేసి అయితే వంట ఫినిష్ చేసేయాలి. ఇంక ఇప్పుడు ఆల్రెడీ మా అమ్మాయి ఫ్రెష్ అయిపోయి అయితే ఉన్నాడు కాబట్టి ఇంకా వాడికి ఫాస్ట్గానే మళ్ళీ ఆడుతున్నాడు. మళ్ళీ చెమటలు అయితే పట్టేస్తాయి, తొందరగా అయితే ఇంట్లోకి తీసుకొచ్చేయాలండి. ఇప్పుడు ఇంట్లో పనులు అయితే అయిపోయినాయండి. జస్ట్ వంట చేసే పని ఒక్కటే ఉందన్నమాట. ఇంకా వంట పని అయితే చేసేస్తాము, తొందరగా కూడా పడుకుంటాము. రేపు పొద్దున కొంచెం లేట్గా అయితే లెగుస్తాము. ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది, ఇది నొప్పి వస్తుంది, ఇది నొప్పి వస్తుంది, అన్నీ ఉన్నాయి. పైకి అయితే కనిపించట్లేదు కానీ ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. కూర అయితే చూసి అయితే వండేస్తాను. మీరైతే నా వాయిస్ అంతా విన్నారు కదా, నాకు ఫుల్ కోల్డ్ అలాగే హెడేక్ ఇదంతా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంక ఈ రోజుకి నేను వంట చేయలేనని చెప్పేసి అనేసరికి ఇంకా చెల్లి అయితే వంట పని అయితే స్టార్ట్ చేసింది. ఇదిగోండి ఇంకా రైస్ అయితే కడుగుతుందనమాట స్టవ్ మీద పెట్టడానికి. ఆల్రెడీ బంగాళదుంపలు అయితే స్టవ్ మీద పెట్టేసిందండి కట్ చేసుకుని. ఇంకా మార్నింగ్ చేసిన చారు అయితే ఉందనమాట. ఈ బంగాళదుంపలతో వచ్చేసి కుర్మా చేస్తారు కదా, ఇవి జస్ట్ ఉడకబెట్టేసి ఉప్పు కారం పసుపు వేసేసి స్మాష్ చేసేసి తాలింపు అయితే వేసేస్తారు. ఇంకా అదైతే చేస్తానని చెప్పేసి ఇంకా అక్కడ దానికోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉందనమాట. మార్నింగ్ నేను చేసిన టమాటా రైస్ అయితే కొంచెం ఉంది, అలాగే ఆఫ్టర్నూన్ వాళ్ళు చారు పెట్టుకున్నారంట, రైస్ కొంచెం చేసుకొని ఇంకా అది కూడా అయితే మిగిలిందనమాట. ఇంకా అక్కడ మా చెల్లి అయితే చేసేసిందండి, బంగాళదుంప ఇది కుర్మా అయితే చేసేసింది. ఇంకా మా మహిళకి అయితే అడిగాను అనమాట, భోజనం పెట్టానా అని చెప్పేసి అయితే అడిగితే ఇంకా వాడైతే పెట్టేసామన్నాడు. ఇంకా వాడికి అయితే ఫస్ట్ అన్నం తినిపించేసిన తర్వాత అప్పుడు నేను కూడా అయితే తినేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే వాడికి తినిపించేసి అప్పుడు నేను కూడా అయితే తినేసాను అనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.